కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు ఆదివాసీ గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యాతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, భద్రాద్రి జిల్లా అంటేనే ఆదివాసీ జిల్లా అని, ఆదివాసీల సంక్షేమ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ క్యాంపుల నిర్వహణ, క్రీడాభివృద్ధి కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ఇండోర్ స్టేడియంలు, మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణం గావిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో సరెండర్లు పెద్ద ఎత్తున జరిగాయని తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు మూఢనమ్మకాలను, చేతబడులను విశ్వసించవద్దని, బాల్యవివాహాలను చేయకూడదని, పిల్లల విద్య కోసం ప్రాధాన్యత ఇవ్వాలని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత పోలీస్ అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఆదివాసీ గిరిజనులతో పోలీసు అధికారులు సహపంక్తి భోజనం చేయడం విశేషం. ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో వివిధ ప్లేసెస్ లో చెర్ల, దుమ్ముగూడెం, ఇల్లందు, పాల్వంచ, అదేవిధంగా కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ లో కూడా ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి ఆదివాసీ నాయకులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజల్లో ఉత్తీర్ణత పొందిన అదేవిధంగా అధ్యాపకులకి అందరికి కూడా సన్మానించడం జరిగింది. సో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, ఎందుకంటే ఈ జిల్లా అంటేనే ఆదివాసీ జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఇళ్లవేళలా కూడా ఆదివాసీ సంక్షేమానికి ముందుంటుంది. అంతేకాకుండా ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో కూడా చాలా సరెండర్స్ కూడా అవ్వడం జరిగింది. అంతేకాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నది. మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా లైబ్రరీస్ కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో రోడ్స్ వేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా జిల్లా ఎస్పీగా నా విన్నపం, ఆదివాసీ గ్రామాల్లో విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా ఈ చేతబడులు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు ఇటువంటివి చాలా దూరంగా ఉండి ఇటువంటివి ఏమన్నా మీ నోటీస్కి వస్తే వెంటనే స్థానిక SHOకి ఇన్ఫార్మ్ చేస్తే ఆదివాసీ నాయకులతోటి ఇతర సంబంధిత అధికారులతోటి వాటిని ప్రాపర్ గా డీల్ చేసి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.